కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 1650 కోట్ల రూపాయలు వెచ్చించి నగర రూపురేఖలు మార్చామని అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ సప్తగిరి కాలనీ వెలువ సంక్షేమ మండలి నూతన బాలక వర్గ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొదటగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే అభినందించి సంఘ బలోపేతం కోసం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెలమ సంఘ బాధ్యులు ఎమ్మెల్యే గంగులకు సాలువా కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. నగర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆయన్ను 5వ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సంఘం స్పష్టం చేసింది. అనంతరం సంఘ భవన నిర్మాణం కోసం స్థలంతో పాటు నిధుల్ని కేటాయించాలని వారు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన గంగుల తక్షణమే స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా మంది మా బ్రదర్ అన్నదమ్ముల సమాలు చాలా చిన్నది మీ ముందు, కానీ నాకన్నా ముందు ఈ కరీంనగర్ నగరం ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా రాజకీయం మాట్లాడలేదు. మన కోసం బాధ అనిపిస్తుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మీరున్నారు. 40-50 సంవత్సరాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నారు. మీరు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నేను ఇక్కడ చాలాసార్లు వచ్చిన, 100,000 సార్లు వచ్చిన. ఎట్టుండే రోడ్డు ఉంటేనా రోడ్డు ఎక్కడ రోడ్డు ఇక్కడ ఒక సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ప్రభుత్వం వేస్తే అనుకుంటాం. కానీ 20-30 సంవత్సరాలు ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ముందు రోడ్డు పడకపోతుండే. పన్నులు కడుతురు, మీరు ప్రభుత్వానికి పన్నులు కడుతురు. కానీ ఎక్కడ కూడా మీ ఇంటి ముందు నల్లా వేస్తే మనకు ఇబ్బంది లేదు. నల్లా కూడా చేసిన పరిస్థితి, రోడ్డు గురించి మర్చిపోండి. రోడ్డు వేసిన పరిస్థితి అంటే 30-40 సంవత్సరాలు రోడ్డు లేక నీళ్లు లేక అట్లా కష్టపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ రాష్ట్రం మీద సోయున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రోజు నేను పోయినా, గుర్తుంది నాకు. 2000 సంవత్సరం మొదటిసారి మీ ఆశీస్సుతో 2009లో ఒకసారి ఎన్నిక అయినా. అయినప్పుడు తిరుగుతున్నా వచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బోనాలాచి ఇటు పక్కన రోడ్ ఎత్తున ఒక పెద్ద స్తంభం ఉన్నది. అందరూ అధికారులు తీసుకొచ్చిన ఏదైతే స్తంభం నడి రోడ్లు ఉంటారా తీయచ్చు అంటే లేదు, ఇది స్తంభం వేసినాక ఈ సిటీ పెరిగింది, స్తంభం తీయరాదు అన్నాడు. అట్లా తీయరాదే ప్రజలకు సంబంధించి అంటే ఇది నిజాలంటే ప్రభుత్వాలే మారాలని కొంత డైలాగ్ ఒకటి చేసి 2000 సంవత్సరం తిరిగినప్పుడు అప్పుడే పెనుగాలి వచ్చింది. వచ్చిన బయటన్నీ దిగిపోయి ఒక వ్యక్తి కూడా చనిపోతే ఒక ధర్నా చేసినాం అక్కడ. అరే ఈ బయలు రోడ్ ఇళ్ళ మీద ఉంటుండేది, ఈ రోడ్డు మీద స్తంభాలు ఉంటుండేది, ఆ స్తంభం మీద విగ్రహం పెట్టుడేది, ఇవన్నీ తీయాలి ఈ రోడ్ అంటే తీయరాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ కలిసిన తెలంగాణ వచ్చేసి మారాలన్నాడు. మారిందా లేదు? అదే స్తంభం ఉన్నదా? తీసి పారేసినాం కదా. ఇళ్ళ మీద డ్రైనేజ్ చేసినాం కదా. ఎట్లా ఉన్న రోడ్డు ఎట్లా మారిపోయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ అడిగితే 1 కాదు 2 కాదు 1650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మట్టి రోడ్ ఉంటుందా కరీంనగర్?